ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసిన ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ టోటల్గా 791 పోస్టులకి నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ జారీ చేయడం జరిగింది. అందులో అసలు ఫారెస్ట్ అంటే ఏంటి, దానికి యొక్క కొన్ని యాక్ట్లు నమూనా, అలాగే భారత రాజ్యాంగంలో ఫారెస్ట్ గురించి ఏ విధంగా తెలియజేస్తుంది అనేది మనం దీంట్లో క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఫారెస్ట్ అంటే కొన్ని పొదలు, కొన్ని మొక్కలు, కొన్ని వన్యప్రాణులు సముదాయాన్ని కొన్ని చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించడాన్ని ఫారెస్ట్ అంటారు. దీంట్లో ఫారెస్ట్లో కొన్ని రకాలు ఉన్నాయి. అందులో 1927 భారత ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం 1927 యాక్ట్ ప్రకారం మొదటగా ఫారెస్ట్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ది రక్షిత ఫారెస్ట్, రక్షిత అడవులు, 2 నియంత్రిత అడవులు, 3 గ్రామ అడవులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1927 ఫారెస్ట్ యాక్ట్ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అసలు ఫారెస్ట్ గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 48A క్లియర్గా తెలియజేస్తుంది. అంటే అడవుల్ని పరిరక్షించడం కోసం అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ నెంబర్ 48 క్యాపిటల్ A క్లియర్గా అడవుల్ని ఏ విధంగా పరిరక్షించాలనేది దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల్లో చూసుకుంటే 51 క్యాపిటల్ A స్మాల్ జీలో అడవుల యొక్క పరిరక్షణ, పౌరుల యొక్క సంరక్షణ గురించి క్లియర్గా తెలియజేస్తుంది. పౌరులు అడవులను సంరక్షించే బాధ్యత ఉందని క్లియర్గా తెలియజేస్తుంది. అది భారత రాజ్యాంగంలో 2 ఆర్టికల్స్ చేర్చారు. ఇండైరెక్ట్గా ఆర్టికల్ నెంబర్ 21లో కూడా ఒక వ్యక్తి జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి అడవులు ఏ విధంగా దోహదపడతాయి అనేది ఆర్టికల్ నెంబర్ 21A కూడా క్లియర్గా తెలియజేస్తుంది. ఎందుకంటే అడవులు ఉండడం వల్ల ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనిషి యొక్క ఆరోగ్యానికి అది దోహదపడుతుందని క్లియర్గా తెలియజేస్తుంది. 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఇది 3 రకాలుగా డివైడ్ చేశారు ఫారెస్ట్ని. 1 రక్షిత అడవులు, 2 నియంత్రిత అడవులు, 3 గ్రామ అడవులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన మొట్టమొదటి యాక్ట్ ఇది. అలాగే 1980 ఫారెస్ట్ యాక్ట్, వన సంరక్షణ యాక్ట్. భారతదేశంలో ఏదైనా ఒక ల్యాండ్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ పరిశ్రమలకు కానీ, లేదంటే గనులకు కానీ, లేకపోతే వ్యవసాయానికి కానీ మార్చడానికి తీసుకుంటే దాన్ని ఫారెస్ట్ యాక్ట్, వన సంరక్షణ యాక్ట్ ప్రకారం కొన్ని కఠిన నిబంధనలు ఉంటాయి, నియమాలను పాటించాలి. ఇది 1980 ఫారెస్ట్ యాక్ట్ గురించి క్లియర్గా తెలియజేస్తుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1980 తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1980లో మొట్టమొదటిసారిగా ఈ యాక్ట్ని తీసుకొచ్చారు ఫారెస్ట్. అలాగే 1986 ఫారెస్ట్తో సహా పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలని తీసుకొచ్చారు. వన్యప్రాణుల సంరక్షణ, అలాగే పర్యావరణ పరిరక్షణ, అలాగే అడవు ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల యొక్క కొన్ని హక్కుల గురించి దీంట్లో క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. ఈ యాక్ట్ ప్రకారం కొన్ని ఇండస్ట్రీలు కానీ, కొన్ని గనులు కానీ, కొన్ని వ్యవసాయం కానీ దీని ప్రకారం నెరవేర్చవలసి ఉంటుంది. ఇది 1986 పర్యావరణ పరిరక్షణ యాక్ట్ అంటారు దీన్ని. అలాగే 2006లో వన హక్కుల యాక్ట్. అంటే వన హక్కులు అంటే గిరిజనులు, ఒక ట్రైబల్ ఏరియాలో గిరిజనులు వాళ్ళు నివసించే వాళ్ళ యొక్క న్యాయమైన హక్కుల గురించి ఇందులో క్లియర్గా తెలియజేస్తుంది. వాళ్ళ యొక్క కొన్ని హక్కులు, వాళ్ళ యొక్క భూమి, అలాగే వాళ్ళు కొన్ని పండించుకున్న పంట, వాళ్ళ యొక్క కొన్ని హక్కులు దీంట్లో, న్యాయమైన హక్కులు దీంట్లో ఉంటాయి. దీన్ని 2006 వన హక్కుల చట్టం గురించి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అలాగే 1976 వన్యప్రాణుల సంరక్షణ యాక్ట్. ఇటీవల వేటని నిషేధించారు. 1972 ప్రకారం వన్యప్రాణులను సంరక్షించే బాధ్యత ఈ యాక్ట్ ప్రకారం ఉంది. వన్యప్రాణులు వేటాడడం నిషేధం, వన్యప్రాణులను హింసించిన కఠిన శిక్షలు దీంట్లో ఉంటాయి. ఇది వన్యప్రాణులు 1972లో తీసుకొచ్చి 73 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే 2006 జీవ వైవిధ్య యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు దీన్ని. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 నుంచి అమల్లోకి జరిగింది. భారతదేశంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలి అనేది దీంట్లో క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన యాక్ట్లు 1927, 1980, 1986, 1972 వన్యప్రాణులు, అలాగే 2006, అలాగే 2002 బయోడైవర్సిటీ. ఇవన్నీ కూడా ఒక ఫారెస్ట్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఫారెస్ట్ ఆఫీసర్ ఏ విధంగా ఈ యాక్ట్ని
యాక్ట్ నియమాలను పాటించి ఫారెస్ట్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేది క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫారెస్ట్ గురించి పూర్తిగా సమాచారం, అంటే వాటి యొక్క యాక్ట్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి క్లాస్ కాబట్టి మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ యొక్క విధులు ఏంటి, అలాగే ఫారెస్ట్ లో పూర్తి సిలబస్ ని మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, అలాగే ఇండియన్ ఎకానమీలో ఇది యొక్క ఫారెస్ట్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇండియన్ ఎకానమీ దాని నుంచి వచ్చే వృద్ధి ఎంత, దాని నుంచి వచ్చే ఆదాయం ఎంత, అలాగే ఫారెస్ట్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు అన్ని కూడా తర్వాత క్లాస్ లో మనం చూద్దాం. అసలు కన్క్లూజన్ అంటే ఏంటి, అసలు యాక్ట్ వల్ల కన్క్లూజన్ ఏంటంటే అడవులను పరిరక్షించడం కోసం, అలాగే వన్యప్రాణులను పరిరక్షించడం కోసం, అలాగే అడవు ప్రాంతంలో ఉన్న గిరిజన తెగల యొక్క పరిరక్షణ కోసం కొన్ని తెగలు అంతరించిపోతున్నాయి, అలాగే వాళ్ళ యొక్క జీవన ఉపాధి నశించిపోతుంది. కొన్ని కట్టడాలు రావడం వల్ల అడవులు ఏ విధంగా నశించిపోతున్నాయని ఈ కంక్లూజన్ తెలియజేస్తుంది. అడవుల యొక్క పరిరక్షణ, రెండు అడవులో నివసిస్తున్న గిరిజనుల తెగ సంరక్షించడం కోసం, అలాగే వన్యప్రాణులు సంరక్షించడం కోసం ఇది కన్క్లూజన్. ఇది యాక్ట్ గురించి పూర్తి సమాచారం అందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి, అంటే ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఏంటి, వాళ్ళు నిర్వహించిన విధులు ఏంటి, వాళ్ళు నిర్వహించేటప్పుడు కొన్ని నియమాలు, నిబంధనలు, అలాగే కొన్ని యాక్ట్ల గురించి తెలియజేయడం కాబట్టి మొట్టమొదటి క్లాస్ దీంట్లో చేయడం జరుగుతుంది. 1927 యాక్ట్ మొదలుకొని స్టిల్ 2025 వరకు ఫారెస్ట్ ఏ విధంగా అవతరించింది, అలాగే ఇటీవల ఫారెస్ట్ రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు, ఇప్పుడు ప్రెజెంట్ వృద్ధి రేట్ ఎంత ఉంది, ఫారెస్ట్ అత్యధికంగా కలిగిన రాష్ట్రాలు ఏంటి, ఫారెస్ట్ వృద్ధి రేటు ఏ రాష్ట్రానికి ఎక్కువగా ఉంది, అలాగే ఫారెస్ట్ వల్ల ప్రయోజనాలు అన్నీ కూడా ముందు క్లాసులో మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఫారెస్ట్ గురించి ముఖ్యమైన యాక్ట్లు. థ్యాంక్ యూ.